తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రేపు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. పెట్టుబడుల లక్ష్యంగా సియోల్లో పలు కీలక సమావేశాల్లో రేవంత్ పాల్గొంటున్నారు. రేవంత్తో పాటు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. మరోవైపు వారం రోజులు అమెరికాలో బిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి 19 కంపెనీలతో సంప్రదింపులు జరిపి పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీంతో దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు వస్తాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా 31,532 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు సమాచారం. ఇక దక్షిణ కొరియాలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాములు ఫోన్ ద్వారా అందిస్తారు. రాములు. శశిరేఖ, తెలంగాణ సీఎం పర్యటన వారం రోజులుగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా సాధన దిశగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతుంది. 10 రోజులుగా ప్రణాళికలో భాగంగా 7 రోజుల పాటు అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ఆదివారం దక్షిణ కొరియాకు వెళ్లారు. అట్లాగే దక్షిణ కొరియాలో పెట్టుబడులకు సంబంధించిన దాంట్లో తెలంగాణ పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన భారీ అట్లాగే అమెరికా కంపెనీలు ముందుకు వచ్చాయి. 19 అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అంగీకరించినట్లు తెలిపాయి. దీనిలో భాగంగానే 31,532 కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తున్నాయి. తద్వారా ఉద్యోగాలు రానున్నాయి. అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే నేపథ్యంలోనే వివిధ దేశాల్లో పర్యటన చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగా ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నట్లు తెలుస్తుంది. పెట్టుబడుల లక్ష్యంగా సియోల్లో పలు కీలక సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు వారం రోజులుగా అమెరికాలో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి మొత్తానికి తెలంగాణకు సంబంధించిన పెట్టుబడులే రాబట్టడానికి ఈ పర్యటన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాములు.